మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఒకానొకప్పుడు ఒక గ్రామంలో ఒక రైతు ఉన్నాడు. అతను పేదవాడు. ఆ రైతు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చాలా కాలం గడిచినప్పటికీ వారికి పిల్లలు పుట్టలేదు. పిల్లల కోసం అతను మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దేవుడి దయ వల్ల అతని చిన్న భార్యకు ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ పాప చూడడానికి అందమైన దేవదూతలా కనిపించింది. రైతు ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఆ చిన్నారికి మేఘన అని పేరు పెట్టాడు. మేఘన వచ్చి రాణి మాటలతో ముద్దుగా ఆ రైతును నాన్న అని పిలుస్తోంది. అతని పెద్ద భార్య దాన్ని సహించలేకపోయింది. మేఘన తల్లి ఇంట్లో అన్ని పనులు చేస్తుంది. రైతు అతని పెద్ద భార్య పొలంలో పనులు చేస్తారు. ఒకరోజు అతని చిన్న భార్య సరుకులు తీసుకురావడానికి బజారుకి వెళ్ళింది. రైతు పెద్ద భార్య పాప ఒక్కతే ఇంట్లో ఉందని, తనను నాతో తీసుకువెళ్ళి జాగ్రత్తగా చూసుకుంటాను అని రైతుతో చెప్పి పాపను తీసుకుని పొలానికి వెళ్ళింది. ఇదే సరైన సమయంగా భావించి ఆ పాపను ఎలాగైనా వదిలించుకోవాలని అనుకుంది. వెంటనే పక్కనున్న అడవికి వెళ్ళి పాపను అక్కడ వదిలేసి తను ఇంటికి వెళ్ళిపోయింది. అడవి జంతువులు పాపను తినేస్తాయని ఆమె అనుకుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఈ కథ అర్థమవుతుంది. ప్రతి తల్లి అడవిలో పడవేసిన తర్వాత మేఘన భయంతో బాగా ఏడ్చింది. తన పిల్ల అవ్వటం వల్ల ఎక్కువ దూరం నడవలేకపోయింది. కొద్ది దూరం నడిచిన తర్వాత అడవిలో ఒక చోటుకు చేరుకుంది. అక్కడ ఒక చెట్టు మీద ఒక ఆడకోతి తన పిల్లలతో కలిసి నివసిస్తుంది. అదే చెట్టు కింద ఒక గుడిసె ఉంది. దాంట్లో ఒక సాధువు ఉండేవాడు. కానీ ప్రస్తుతం అతను ఆ గుడిసెలో లేడు. భిక్ష కోసం బయటకు వెళ్ళాడు. ఆ ఆడకోతిని అతను పెంచుకుంటున్నాడు. ఆ కోతి మేఘనను చూసింది. ఆకలితో ఏడుస్తున్న పాప దగ్గరకు వెళ్ళి ఒక పండును తినిపించింది. తర్వాత ఆ కోతి మేఘనను ఎత్తుకుని ఆడించింది. ఇంతలో సాధువు ఇంటికి తిరిగి వచ్చాడు. కోతి దగ్గర ఉన్న పాపను చూశాడు. వెంటనే ఆ పాపను తీసుకొని తన ఇంట్లోకి వెళ్ళి నీ పేరేంటి అని అడిగాడు. కానీ మేఘన చిన్నపిల్ల అవటం వల్ల తన గురించి ఏమీ చెప్పలేకపోయింది. దీంతో ఆ పాప ముద్దుగా చాలా అందంగా ఉండటం వల్ల ఆ పాపకు సౌందర్య అని ఆ సాధువు పేరు పెట్టాడు. ఆ పాపను కూడా తనతో పెంచుకుంటున్నాడు. అక్కడే ఉన్న ఆడకోతి సౌందర్యను తన పిల్లలతో పాటు చూసుకుంటుంది. ఆ పాప కూడా కోతిని తన తల్లిగా భావించింది. తనకు 6 సంవత్సరాలు వచ్చాయి. ఇప్పుడు సౌందర్య ఆ సాధువును బాబా అని పిలుస్తుంది. సాధువు శివుడిని పూజిస్తున్నప్పుడు తను కూడా బాబా పక్కన కూర్చొని పూజ చేసేది. బాబా చెప్పిన మంత్రాలను నేర్చుకుంది. ఇప్పుడు తనకు 15 సంవత్సరాలు వచ్చాయి. సౌందర్య ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా అందంగా ఉంది. ఒకరోజు సాధువు సౌందర్యతో, తల్లి, నేను కొన్ని రోజులు ఇక్కడ ఉండటం లేదు. భిక్ష కోసం వేరొక ఊరికి వెళ్తున్నాను. అంతవరకు ఈ కోతి నిన్ను కాపాడుతుంది. నీకు అవసరమైనవన్నీ తెచ్చిపెడుతుంది. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ గుడిసె నుండి బయటకు రాకు అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి సౌందర్య బాబా స్థానంలో కూర్చొని శివుడికి పూజ చేస్తుంది. ఆడకోతి దాని పిల్లలు చుట్టూ కూర్చొని ఆమె చదివే మంత్రాలను వింటూ ఉండేవారు. ఒకరోజు ఆహారం తయారు చేసిన తర్వాత సౌందర్య పూజ చేసుకుంటుంది. అప్పుడు ఒక కోతి పిల్ల ఆడుకుంటూ పొరపాటున ఆమె తయారు చేసిన ఆహారాన్ని కింద పడేసింది. దాంతో ఆమెకు కోపం వచ్చి, నువ్వు చాలా తప్పు చేశావు, నీ వల్ల ఆహారం అంతా నాశనమయ్యింది అని తిడుతూ ఆ కోతి పిల్లను చిన్నగా కొట్టింది. దీంతో దానికి కోపం వచ్చి అక్కడే ఉన్న నీళ్లను తీసుకొని వెలుగుతున్న పొయ్యిలో విసిరేసింది. దాంతో నిప్పు ఆరిపోయింది. మళ్ళీ భోజనం తయారు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఆ పూటంతా ఆకలితోనే ఉన్నారు. సాయంత్రం సౌందర్య గుడిసె నుండి బయటకు వచ్చి ఏవైనా పండ్లు దొరుకుతాయేమోనని వెతికింది. కొంత దూరం వచ్చాక ఆమెకు ఇంకొక గుడిసె కనిపించింది. వెంటనే అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న ముసలావిడను జరిగిన విషయం చెప్పి నాకు కొంచెం నిప్పు ఇస్తారా అని అడిగింది. నిజానికి ఆ ముసలావిడ ఒక మంత్రగత్తె. ఆ ముసలావిడ పాపను చూసి ఆమె మనసులో, ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, తినడానికి చాలా రుచిగా ఉంటుంది, నేను మనుషులను తిని చాలా రోజులయ్యింది, ఈరోజు ఎలాగైనా ఈ అమ్మాయిని తినాలి, కొద్దిసేపు ఆగితే నా కొడుకు ఇంటికి వస్తాడు,
అప్పటి వరకు ఏదో ఒకటి చేసి ఈ అమ్మాయిని ఇక్కడే ఉంచాలి అనుకుంది. అప్పుడు ఆమెతో ముసలావిడ, తప్పకుండా నీకు నిప్పు ఇస్తాను, కానీ నేను ముసలిదాన్ని అవ్వటం వల్ల నాకు ఓపిక లేదు. ఇక్కడ కొంచెం ధాన్యం ఉంది, దీన్ని దంచి పొడి చేసి ఇస్తావా అని ఆ పాపను అడిగింది. వెంటనే సౌందర్య దాన్ని దంచి పొడి చేసి ఇచ్చింది. అలా ఆ ముసలావిడ మరికొన్ని పనులు చెప్పి చేయించుకుంది. కాసేపటి తర్వాత సౌందర్య, నేను ఇప్పటికే వచ్చి చాలాసేపు అయ్యింది, మీకు మంటను ఇవ్వటం ఇష్టం లేకపోతే ఇవ్వకండి, నేను వెళ్ళిపోతాను అని చెప్పింది. అప్పుడు ఆ మహిళ, అలా ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు నాకు చాలా నచ్చావు, నువ్వు చాలా మంచిదానివి, ఇదిగో తీసుకో అని చెప్పి మండుతున్న ఒక కర్రను ఇచ్చింది. అలాగే కొన్ని గింజలను ఇచ్చి వీటితో ఆడుకుంటూ ఇంటికి వెళ్ళు అని చెప్పింది. సంతోషంగా సౌందర్య ఆ గింజలను తీసుకొని ఆడుకుంటూ దారిలో చల్లుకుంటూ ఇంటికి వెళ్ళింది. ఆ మంత్రగత్తె ఆమె కొడుకు ఇంటికి వచ్చాక వాడిని తిట్టి ఆ గింజలను చూస్తూ వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకుని రమ్మని చెప్పింది. ఇంకొక వైపు సౌందర్య తెచ్చుకున్న మంటను ఉపయోగించి భోజనాన్ని వండుకొని తిని నిద్రపోయింది. కాసేపటి తర్వాత ఆ మహిళ కొడుకు దారి కనిపెట్టి అక్కడికి వచ్చి గుడిసె తలుపును పగలగొట్టడానికి ప్రయత్నించాడు. వాడి చేతికి ఉన్న ఒక పెద్ద గోరు ఆ తలుపులో ఇరుక్కుంది. కానీ ఆ తలుపు చాలా బలంగా ఉండటం వల్ల పగలలేదు. దీంతో నిరాశగా తిరిగి వెళ్ళిపోయాడు. తెల్లారిన తర్వాత సౌందర్య తలుపు తెరిచింది. అప్పుడు అందులో ఇరుక్కున్న గోరు ఆమె అరచేతిలో గుచ్చుకున్నది. ఆమె నొప్పితో పెద్దగా అరిచింది. ఆ గోరులో ఉన్న విషం మెల్లిగా తన శరీరంలో వ్యాపించటం వల్ల స్పృహ తప్పి పడిపోయింది. తనతో ఉన్న కోతులు చాలా రకాలుగా ఆమెను లేపడానికి ప్రయత్నించాయి, కానీ ఆమె లేవలేదు. ఆ కోతులు ఆమె చుట్టూ కూర్చుని ఏడుస్తూ ఉన్నాయి. ఇంతలో అక్కడికి ఒక రాజు తన సైన్యంతో కలిసి వేటకు వచ్చాడు. ఆ గుడిసెను చూసి ఈరోజు ఇక్కడే ఉందామని అనుకున్నాడు. లోపలికి వెళ్ళి చూడగా ఒక అందమైన అమ్మాయి పడిపోయి ఉండటం గమనించాడు. ఆమె చుట్టూ కోతులు కూర్చుని ఏడుస్తూ ఉన్నాయి. వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి చూశాడు రాజు. ఆమె ఇంకా బ్రతికే ఉంది అని తెలిసిన తర్వాత ఆమె అరచేతిలో ఒక గోరు గుచ్చుకొని ఉండటం చూశాడు. ఆ గోరు తీయగానే ఆమె లేచింది. అప్పుడు ఆమెను, నువ్వు ఎవరు? ఈ అడవిలో ఒంటరిగా ఏం చేస్తూ ఉన్నావు అని అడిగాడు రాజు. దానికి సౌందర్య, నేను ఒక బాబాతో కలిసి నివసిస్తూ ఉన్నాను అని తన గురించి అంతా కూడా ఆ రాజుకు చెప్పింది. అప్పుడు ఒక ఆడపిల్ల, ఈ అడవిలో ఉండటం చాలా ప్రమాదం, నువ్వు నాతో పాటు నా రాజ్యం రా, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి ఆ రాజు తనను అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆమె వెంటే కోతులు కూడా వచ్చాయి. ఆ అమ్మాయి అతనికి బాగా నచ్చింది. అతనికి అప్పటికే మరొక మహిళతో పెళ్లి జరిగింది. అయినా సౌందర్యను రెండవ పెళ్లి చేసుకున్నాడు. ఆమెను చాలా బాగా చూసుకున్నాడు. ఆమె పనులు చేసి పెట్టడానికి ఒక పని మనిషిని నియమించాడు. తన కోతులకు ఒక అందమైన గుడిసెను ఏర్పాటు చేశాడు. ఒకరోజు ఆ పని మనిషి సౌందర్యతో, అమ్మగారు, మహారాజు గారి పెద్ద భార్యతో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఆమె మీకు ఏదైనా చెడు చేసే అవకాశం ఉంది అని చెప్పింది. కానీ మహారాణి సౌందర్యతో చాలా మంచిగా నటిస్తూ ఆమెను నమ్మించింది. ఒకరోజు ఆమె సౌందర్యతో, నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఒకసారి పక్కనే ఉన్న సరస్సు దగ్గరికి వెళ్ళి ఆ నీటిలో నిన్ను నువ్వు చూసుకుంటే నీ అందం నీకే అర్థమవుతుంది, పద నీకు చూపిస్తా అని చెప్పి సౌందర్యను సరస్సు దగ్గరకు తీసుకుని వెళ్ళింది. సౌందర్య ఆ సరస్సులో తన రూపాన్ని చూసుకుని ఎంతో మురిసిపోయింది. అప్పుడు మహారాణి ఆమెకు తెలియకుండా వెనుక నుండి ఆమెను సరస్సులోనికి తోసేసింది. ఆమెకు ఈత రాదు, అందువల్ల నీటిలో మునిగిపోయింది. సౌందర్య చనిపోయిందని సంతోషించి మహారాణి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇదంతా కోతి చూసింది. మరోపక్క మహారాజు కోట అంతా వెతికినా సౌందర్య కనపడకపోవటంతో మహారాణి దగ్గరకు వెళ్ళి, నువ్వు ఆమెను ఏమైనా చేశావా అని అడిగాడు. అప్పుడు మహారాణి, నేనేమీ చేయలేదు, ఈ కోతి ఏమైనా చేసి ఉండొచ్చు, ఎందుకంటే ఎప్పుడూ ఆమెను వదలకుండా ఆమె వెంటే ఉంటుంది అని చెప్పింది. వెంటనే రాజు ఆ కోతిని బంధించమని ఆజ్ఞాపించాడు. ఒకరోజు రాజు బాధపడుతూ సరస్సు ఒడ్డున కూర్చుని ఉన్నాడు. అప్పుడు సరస్సులో ఒక అందమైన కలువ పువ్వు కనబడింది. దానిని చూస్తూ ఉంటే దానిలో అతనికి సౌందర్య ముఖం కనిపించింది. దీంతో ఆ రాజు ప్రతిరోజు అక్కడ కూర్చుని ఆ పువ్వును చూస్తూ గడిపేవాడు. అది నచ్చక మహారాణి ఒక సైనికుడితో రాజుకు తెలియకుండా ఆ పువ్వును వేర్లతో సహా పీకి వేయమని చెప్పింది. తర్వాత రోజు ఆ సరస్సు పక్కన ఒక మామిడి చెట్టు ప్రత్యక్షమైంది.
అందమైన పువ్వులతో పండ్లతో ఉన్న ఆ చెట్టుకు ఒక మామిడి పండు కాసింది. అది మిగిలిన పండ్ల కంటే చాలా అందంగా ఉంది. దాన్ని చూడడానికి రాజ్యంలోని ప్రజలంతా వచ్చారు. మరోవైపు సౌందర్య అసలు తండ్రి అయిన రైతు అతని కూతురును తలుచుకుని బాధపడుతున్నాడు. ఒకరోజు అతని భార్య సరస్సులో నీటిని తాగడానికి వచ్చి ఆ చెట్టు కింద కూర్చుంది. ఆమె దగ్గర ఒక బుట్ట ఉంది. ఆ పెద్ద మామిడి పండు రాలి ఆ బుట్టలో పడింది. అమ్మో, ఇది రాజుగారి చెట్టు. ఇప్పుడు ఈ పండును నా బుట్టలో ఉండటం ఎవరైనా చూస్తే దీనిని నేను కోసాననే అనుకుంటారు అని భయపడుతూ వెంటనే తన చీర కొంగుతో ఆ బుట్టను కప్పి ఎవ్వరికీ కనబడకుండా ఇంటికి తీసుకువెళ్ళింది. తన భర్తకు జరిగిన విషయం చెప్పి సంతోషంగా ఆ బుట్టను తెరిచి చూపించింది. అప్పుడు ఆ బుట్టలో పండుకు బదులుగా ఒక అందమైన చిన్న పాప ఉంది. వెంటనే సంతోషంతో ఆ రైతు ఆ పాపను తీసుకుని మళ్ళీ మేఘన అని పేరు పెట్టి పెంచుకుంటున్నాడు. ఆమె కొద్ది సమయంలోనే మళ్ళీ యువతిగా మారిపోయింది. ఆమె ఎవరో కాదు, సౌందర్య. కొన్ని రోజుల తర్వాత భిక్ష కోసం వేరొక ఊరికి వెళ్ళిన సాధువు తిరిగి తన గుడిసెకు వచ్చాడు. అక్కడ సౌందర్య లేకపోవటంతో వెతుక్కుంటూ మహారాజు దగ్గరకు వచ్చాడు. తన కూతురు గురించి మహారాజుకు చెప్పగా, నేను తనను పెళ్లి చేసుకున్నాను, కానీ ఇప్పుడు కొద్ది రోజులుగా తను కనబడటం లేదు. అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావటం లేదు అని రాజు ఆ సాధువుతో చెప్పాడు. ఆమెకి ఏమీ జరగలేదు. తనకు ఎన్నో మంత్రతంత్రాలను నేర్పించానని, ఏదైనా ప్రమాదం వస్తే పువ్వు రూపంలోనూ పండు రూపంలోనూ మారి తప్పించుకుంటుంది అని చెప్పాడు. తను ఇప్పుడు ఎక్కడ ఉందో అని ఆయన తన దివ్య దృష్టితో చూడగా ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందో ఆ సాధువుకు తెలిసింది. వెంటనే వారు ఆ రైతు ఇంటికి వెళ్ళారు. ఆ సాధువు రైతు ఇంట్లో ఉన్న ఆ పాపను చూసి గుర్తుపట్టాడు. కోతి ఆ పాప దగ్గరకు వెళ్ళగా మేఘన ఆ కోతిని చూసి జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంది. వెంటనే తన భర్త అయిన రాజును తనను తండ్రిలా పెంచిన సాధువును చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి వారిని కౌగిలించుకుంది. జరిగిన విషయమంతా రాజుతో చెప్పింది. వెంటనే రాజు తన పెద్ద భార్యను శిక్షించమని సైన్యాన్ని ఆజ్ఞాపించాడు. వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి సంతోషంగా జీవించారు. ఈ కథ మీకు ఎలా అనిపించింది? అలాగే ఈ కథ నుండి మీరు ఏం అర్థం చేసుకున్నారు? కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. స్త్రీలో ఈ భాగాన్ని పదే పదే తాకితే అడుక్కునేవాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు. ప్రతిరోజు రాత్రి ఏమాత్రం సిగ్గుపడకుండా స్త్రీ శరీరంలో ఈ భాగాన్ని తాకినట్లయితే అపార సంపదను సంపాదించుకోవచ్చు. స్త్రీ శరీరంలో ఈ భాగాన్ని ఎవరు పట్టుకున్నా లేకపోతే నొక్కినా వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివసిస్తుంది. వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. మరియు స్త్రీ యొక్క ఆ భాగం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. పూర్వం ధర్మాపురి అనే గ్రామంలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని భార్య ప్రతిదానికి కూడా తనతో గొడవపడుతూ ఉండేది. దాంతో అతని ఇంట్లో దరిద్రం తాండవిస్తూ ఉండేది. తినడానికి కూడా తిండి లేక కటిక పేదరికంలో ఉన్నాడు. ఒకసారి అతను అడవికి వెళ్ళాడు. ఆ దారిలో ఒక యోగిని కలిశాడు. వెంటనే ఆ వ్యక్తి ఆ యోగి దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ కూర్చుంటాడు. నాయనా, నీకేమైంది? ఎందుకని ఏడుస్తూ ఉన్నావని అడుగుతాడు ఆ యోగి. అప్పుడు ఆ వ్యక్తి, ఓ గురువర్య, నా భార్య నాతో ప్రతి విషయంలో గొడవపడుతూ ఉంటుంది. ఈ గొడవల కారణంగా నేను చేసే చిన్న వ్యాపారం కూడా మూతపడింది. ఆ వ్యాపారం మూతపడటం వల్ల నా దగ్గర ఏమాత్రం కూడా డబ్బు లేక పేదరికంతో ఇబ్బంది పడుతూ ఉన్నాను. అందుకే నేను ఇల్లు వదిలి నీ శరణులోనికి వచ్చానని చెప్తాడు. అప్పుడు ఆ యోగి, నాయనా, నువ్వు ఏడవకు. ఇప్పుడు నీకు నేను ఒక పని చెప్తాను. అది నీ అదృష్టాన్ని మార్చివేస్తుంది. నువ్వు చేయవలసింది కేవలం సిగ్గుపడకుండా నీ భార్య యొక్క ఈ భాగాన్ని నొక్కటం మాత్రమే. ఇలా చేసినట్లయితే మీరు ఎప్పుడైనా ధనవంతులు అవ్వవచ్చు. ఏ పురుషుడైనా స్త్రీ శరీరంలో ఈ భాగాన్ని తాకినట్లయితే లేకపోతే ముద్దు పెట్టుకున్నట్లయితే ఎప్పుడూ డబ్బు కొరత ఉండదని ఆ యోగి చెప్పాడు. నాయనా, ఒక చిన్న కథ ద్వారా స్త్రీ శరీరంలో ఏ భాగాన్ని ముట్టుకున్నట్లయితే మనకు మంచి జరుగుతుందో చెప్పబోతున్నాను అని ఆ యోగి కథ చెప్పడం ప్రారంభించాడు. ఒక నగరంలో ఒక వ్యాపారవేత్త ఉండేవాడు. అతనికి ఒక భార్య ఉండేది. వారిద్దరూ ఎంతో ప్రేమగా ఉండేవారు. వారు ఎలాంటి గొడవలు లేకుండా ఎంతో అన్యోన్యంగా జీవించేవారు. అందుకే అతని ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి నివసిస్తూ తన ఆశీర్వాదాలు ఇస్తూ ఉండేది. వీరిద్దరి ప్రేమ, అన్యోన్యమైన జీవితం గురించి చుట్టుప్రక్కల వాళ్ళు కూడా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఈ విధంగా అందరూ చెప్పుకోవటం వలన ఈ విషయం
ఆ నగరానికి చెందిన రాజు వరకు చేరింది. ఆ రాజు కూడా వీరిని ఎంతో ప్రశంసించాడు. ఒకసారి ఆ రాజు నగరంలోని ప్రజలంతా ఇంట్లో ఒక దీపం వెలిగించాలని చెప్తాడు. అప్పుడు ఆ రాజు యొక్క భార్య మహారాజా, ప్రజలందరూ వారి ఇంట్లో ఎందుకు దీపం వెలిగించాలి అని అడిగింది. అప్పుడు ఆ రాజు ఈ దీపం ప్రేమకు చిహ్నం అని చెప్తాడు. ఎవరి ఇంట్లో అయితే ఈ దీపం వెలిగించబడుతుందో వారి ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రేమ అనేది ఉంటుంది. ఏ విధంగా అయితే మన నగరంలో నివసించే వ్యాపారి అతని భార్య మధ్య ఉన్న ప్రేమ ఉంటుందో అటువంటి ప్రేమ మన రాజ్యంలో ఉన్న ప్రతి భార్యాభర్తల మధ్య ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అందుకే ఆ దంపతుల ప్రేమకు గుర్తుగా ఈరోజు ప్రతి ఇంట్లో కూడా దీపం వెలిగించాలి అనుకుంటున్నాను అంటాడు. మహారాజు ఆజ్ఞ మేరకు నగరంలోని ప్రజలందరూ కూడా తమ ఇంట్లో దీపాలు వెలిగిస్తారు. కానీ అర్ధరాత్రి వచ్చేసరికి అందరి ఇళ్లల్లోని దీపాలు ఆరిపోయాయి. కానీ ఆ వ్యాపారి ఇంట్లో మాత్రం దీపం వెలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే దీపం అనేది ప్రేమకు చిహ్నం కాబట్టి. వ్యాపారి భార్య ఎప్పుడూ కూడా దీపం వెలిగించే ఉంచేది. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే మహారాజు మరియు మహారాణి మేడపై నుండి వారి నగరంలో జరిగే దృశ్యాలను చూస్తూ ఉన్నారు. రాజు మరియు రాణి చూసే సమయానికి వారి రాజ్యంలో మొత్తం చీకటి అలుముకుని ఉంది. కానీ వ్యాపారి ఇంట్లో మాత్రం దీపం వెలుగుతూ ఉంది. అప్పుడు మహారాజు మహారాణితో, చూడు మహారాణి, వ్యాపారి మరియు అతని భార్య మధ్య ప్రేమ ఎంత స్థిరంగా వెలుగుతూ ఉందో మిగతా అందరి ఇంట్లో కూడా దీపం ఆగిపోయింది. దీన్ని బట్టి ఆ వ్యాపారి అతని భార్య మధ్య ఉన్న ప్రేమ ఎంత గొప్పదో అర్థమవుతుంది కదా అని అంటాడు. అప్పుడు మహారాణి, మహారాజా, వ్యాపారి మరియు అతని భార్య మధ్య ప్రేమకు కారణం వ్యాపారి భార్య అయి ఉంటుంది. అందుకే ఆ వ్యక్తి ఇంట్లో ఎటువంటి పేదరికం లేకుండా వారి మధ్య ప్రేమ నెలకొని ఉందని అంటుంది. లేదు మహారాణి, ఖచ్చితంగా ఆ ఇంట్లో వ్యాపారి తెలివైన వాడై ఉంటాడు. అందుకే వారి మధ్య ప్రేమ నెలకొని ఉందని అన్నాడు రాజు. కానీ రాణి మాత్రం వ్యాపారి భార్యనే తెలివైందని చెప్తూ ఉంటుంది. ఇలా ఇద్దరూ కాసేపు వాదించుకుంటారు. కొంత సమయానికి మహారాజు, మహారాణి, మనం ఇద్దరం ఇప్పుడు వాదించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆ ఇద్దరిని ఎందుకు పరీక్షించకూడదు? ఆ పరీక్షలో ఎవరైతే ఉత్తీర్ణత సాధిస్తారో వారు తెలివైన వారు మరియు స్వచ్ఛమైన మనసున్న వారిని తెలుస్తుంది అన్నాడు. మహారాణి కూడా అందుకు అంగీకరించి వారిని పరీక్షించడానికి సిద్ధమవుతారు. ఆ తర్వాత మహారాజు ఒక దాసిని పిలిపించి, నేను నిన్ను ఏవైతే ప్రశ్నలు అడుగుతానో నువ్వు వెంటనే ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళు, అతన్ని అడగమని చెప్తాడు. ఆ సేవకురాలు కూడా సరే అని వ్యాపారి దగ్గరికి వెళ్తుంది. ఆ సమయంలో వ్యాపారి భార్య కొన్ని వస్తువులు కొనడానికి బయటికి వెళ్ళింది. వ్యాపారి ఒక్కడే ఉన్నాడు. అక్కడికి చేరుకున్న రాజు యొక్క సేవకుడు, ఓ వ్యాపారి, నేను రాజ్య భవనం నుంచి వచ్చాను. మహారాజు నన్ను పంపించాడు అని అన్నాడు. అప్పుడు ఆ వ్యాపారి, మీరు వచ్చిన విషయం ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ సేవకురాలు, మీరు గనుక మీ భార్యను వదిలిపెడితే మహారాజు మీకు ఎంతో విలువైన వజ్రాలను, ఆభరణాలను ఇస్తానని చెప్పాడు. దానికి మీరు ఏమంటారని అడిగింది. ఆ వ్యాపారి అందుకు అంగీకరించలేదు. దాంతో ఆ దాసి తిరిగి వెళ్ళిపోయి రాజుకు జరిగిందంతా కూడా చెప్పింది. అప్పుడు మహారాణి మళ్ళీ ఆ సేవకురాలని పిలిచి ఆమెకు కొన్ని విషయాలు చెప్పి, ఆ విషయాలను నువ్వు వ్యాపారి భార్యకు చెప్పు అని ఆ దాసిని వ్యాపారి భార్య దగ్గరకు పంపిస్తుంది. ఆ సేవకురాలు వ్యాపారి భార్య దగ్గరకు వెళ్తుంది. ఆ సమయంలో వ్యాపారి ఇంట్లో లేడు. ఆ సేవకురాలు వ్యాపారి భార్యతో ఇలా అంటుంది, అమ్మా, మీరు గనుక మీ భర్తను చంపితే మహారాణి ఆమె రాజ్యంలో సగభాగం నీకు ఇస్తానని చెప్పమని చెప్పింది అంది. ఆ మాటలు విన్న వ్యాపారి భార్య, ఈ ఒప్పందానికి నేను సిద్ధంగా ఉన్నానని అంది. అప్పుడు ఆ సేవకురాలు, మీరు మీ భర్తను చంపారని నేను ఎలా నమ్మాలి అని అంటుంది. అప్పుడు ఆ వ్యాపారి భార్య, నీకు ఈరోజు మా ఇంట్లో దీపం వెలుగుతూ కనిపిస్తుంది. నేను ఎప్పుడైతే నా భర్తను హత్య చేస్తానో అప్పుడు నేను ఈ దీపాన్ని ఆర్పేస్తాను అంది. మాటలన్నీ విన్న ఆ సేవకురాలు తిరిగి రాజు రాణి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పింది. మహారాణి ఎప్పుడైతే ఆ వ్యాపారి భార్య మాటలు వింటుందో ఆ రాణికి ఆ వ్యాపారి భార్య మీద విపరీతమైన కోపం వస్తుంది. అప్పుడు మహారాజు వెంటనే తన సేవకులను పంపించి, సేవకులారా, మేము పెట్టిన పరీక్ష కారణంగా రాజ్యంలోని ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవటం మాకు ఇష్టం లేదు. మీరు వెంటనే ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పండి అని ఆదేశిస్తాడు. ఆ సేవకులందరూ ఆ వ్యాపారిని కలిసి జరిగిందంతా చెప్దామని వెళ్ళేసరికి ఆ వ్యాపారి హత్యకు గురై ఉంటాడు.
అక్కడే ఆ సైనికులకు ఆ వ్యాపారి భార్య కనిపించింది. కొంత సమయానికి ఆ సైనికులు వ్యాపారి భార్యను తీసుకుని రాజభవనానికి వచ్చారు. అప్పుడు మహారాజు ఆ వ్యాపారి భార్యతో ఇలా అంటాడు, నువ్వు ఒక దురాశ పరురాలివి. నీకు డబ్బంటే ఇంత ఇష్టమా? కేవలం డబ్బు కోసం నీ భర్తను కూడా చంపేశావు. ఎందుకలా చేశావు అని అడిగాడు. అప్పుడు ఆమె ఇలా చెప్తుంది, మహారాజా, నేను ఎప్పుడో నా భర్తను చంపేయాల్సింది, కానీ నేను ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నా భర్త నాతో చాలా దారుణంగా ప్రవర్తించేవాడని చెప్పింది. అప్పుడు రాజు, నీ భర్త అంత దారుణమైన పని ఏం చేశాడు చెప్పు అన్నాడు. ఆ వ్యాపారి భార్య, నా భర్త ఎప్పుడూ నా ముక్కుపై తన వేలితో గట్టిగా నొక్కేవాడు. ఇదే కాకుండా నా భర్త ఇంకొక పని కూడా చేసేవాడు. అదేమిటంటే నా భర్త ఎప్పుడూ నాలుకతో నా చెవి వెనుక భాగాన్ని తాకుతూ ఉండేవాడు అని చెప్పింది. వెంటనే రాజు, అమ్మా, మీరు నిరుపేదలుగా ఉన్నప్పుడు నీ భర్త ఈ విధంగా చేసేవాడా అని అడిగాడు. అప్పుడు వ్యాపారి భార్య, లేదు, ఇలా చేసేవాడు కాదు అని చెప్తుంది. అయితే నాకు ఇప్పుడు అర్థమైంది నీ భర్త ఇలా ఎందుకు చేసేవాడో అన్నాడు రాజు. ఇక్కడితో కథ ముగిసిపోయింది అని చెప్పాడు ఆ యోగి. ఇలా చెప్పిన తర్వాత, నాయనా, ఇప్పుడు నీకు అర్థమైందా? స్త్రీ శరీరంలో ఏ భాగాన్ని తాగితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయో అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి, గురువుగారు, నాకు ఇప్పటికీ కూడా ఏమీ అర్థం కాలేదు అన్నాడు. అయితే ఇప్పుడు నీకు నేను వివరంగా చెప్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్తాడు. మొదటిగా ఆ వ్యాపారి అతని భార్యతో చేసింది ఏమిటి అంటే, తన వేళ్లతో తన భార్య యొక్క ముక్కు నొక్కటం. ఎవరి ఇంట్లో అయితే పేదరికంతో బాధపడుతూ ఉన్నారో వారు తమ వేళ్లతోటి వారి భార్య యొక్క ముక్కు నొక్కాలి. ఎందుకంటే స్త్రీ యొక్క పైభాగం చాలా శుభకరంగా భావిస్తారు. కాబట్టి ఎవరైతే ఈ పని చేస్తారో వారు ధనవంతులుగా మారిపోతారు, లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. చూడు నాయనా, ఆ వ్యాపారి చేసిన రెండో పని ఏమిటి అంటే, ఆ వ్యాపారి తన నాలుకతోటి తన భార్య యొక్క చెవి భాగాన్ని తాకటం. ఇలా చేయటం వల్ల మీ అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి. ఎందుకంటే స్త్రీ యొక్క చెవి వెనుక భాగంలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ విధంగా చేయటం వల్ల లక్ష్మీదేవి కృపను పొందగలుగుతారు మరియు అపార ధనాన్ని సంపాదించుకోగలుగుతారని ఆ యోగి ఆ వ్యక్తికి చెప్పాడు. ఆ వ్యక్తి ఆ యోగికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడు. యోగి చెప్పినట్టుగా చేసి కొద్ది రోజులకు ధనాన్ని ఆకర్షిస్తాడు ఆ వ్యక్తి. అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, స్త్రీ లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపం. ఎలా అయితే ఈ వ్యక్తి ధనవంతుడిగా మారాడో మీరు కూడా అలా చేసి ధనాన్ని ఆకర్షించండి. మీరు కూడా ఈ విషయాన్ని ఫాలో అయి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. కాకపోతే మీరు మీ భార్యతో ఈ విషయం గురించి ముందుగానే మొత్తం చెప్పండి, ఆ తర్వాతనే ఆచరించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.